సో హాయ్, హలో అండ్ వెల్కమ్ టు క్రికెట్ నగరంస్ లేటెస్ట్ ఐపీఎల్ ఎపిసోడ్. సో ఐపీఎల్ రాగానే మా దగ్గర నుంచి చాలా ఎపిసోడ్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ సీజన్‌లో కొంచెం స్పీడ్ తగ్గింది. దానికి గల కారణాలు మేము చేసిన లాస్ట్ 2, 3 ఎపిసోడ్స్‌లో ఆల్రెడీ చెప్పే ఉంటాం. బట్ ఇప్పుడు ఈరోజు ఈ ఎపిసోడ్ చేయడానికి గల ముఖ్య కారణం మరి ఎస్ఆర్‌హెచ్ వాళ్ళు ఆహ్, ఇస్తున్న పెర్ఫార్మన్స్‌కి మరి నేనైతే చాలా డిసప్పాయింటెడ్ ఉన్నా. మరి రాహుల్ నాకు తెలిసి తను కూడా పాపం చాలా నేనెంత డిసప్పాయింట్ అయినా దానికంటే డబుల్ డిసప్పాయింట్‌మెంట్‌లోనే ఉంటాడు. సో, తనైతే దగ్గరగా మన హైదరాబాద్ స్టేడియంలో అయితే కొన్ని మ్యాచ్‌లు కూడా దగ్గరుండి గెలిపించి, దగ్గరుండి వీక్షించాడు. ఆ ఎమోషన్స్‌ని చాలా దగ్గర నుంచి ఫీల్ అయ్యాడు. సో, రాహుల్ ఆల్మోస్ట్ మనం సీజన్ మిడ్‌లోకొచ్చేస్తున్నాం. మరి ఎస్ఆర్‌హెచ్ పెర్ఫార్మన్స్ చూస్తే ఏమాత్రం సాటిస్ఫాక్టరీ లేదు. ఏమంటావు? 6 మ్యాచ్‌ల్లో 2 గెలిచాము, 4 ఓడిపోయాము. సో, నన్నడిగితే ఇప్పుడు 10 టీమ్ ఫార్మాట్‌లో ఇక్కడి నుంచి కమ్‌బ్యాక్ చేయడం మాత్రం ఒక్క మాటలో చెప్పుకోవాలంటే చాలా కష్టం. అంతకంటే ఇంకా చెప్పుకోవడానికి ఏముండదు. బట్ మనం పరిశీలిస్తే ఇప్పుడు ఏం జరుగుతోందా అని దేర్ ఇస్ అంటే ఎట్ ది ఔట్‌సెట్ నేను మ్యాచ్‌లు చూస్తున్న గ్రౌండ్‌లో అండ్ టీమ్ టాక్టిక్స్ అది ఎందుకో నాకు ఇది అతకట్లే టీము అన్న క్లియర్‌గా ఇండికేషన్స్ ఉన్నాయి. అందుకే మనం ఫస్ట్ ఎపిసోడ్ చేసినప్పుడు కూడా పోయిన ఎపిసోడ్ నువ్వు అదేంటి అప్పుడే చెప్పేస్తున్నావు, నమ్మకం లేదంటున్నావు ఏంటి అని అన్నావు గదా! సో, అదయిన తర్వాత ఇప్పుడు 'హ్యారీ బ్రూక్' ఫామ్‌లోకొచ్చాడు, 100 కొట్టాడు, అందరం ఎగిరాము గానీ ఇంకా టీమ్‌లో ఏదో సంథింగ్ ఈజ్ నాట్ రైట్ కాంబినేషన్‌లో అన్నట్టు అనిపిస్తుండే. దానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇప్పుడు అభిషేక్ శర్మ రోల్ క్లారిటీ లేదు. ఇప్పుడు నిన్న మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్‌ని ఏంటో నీకు 4 డౌన్ పంపించారు. మొత్తానికి టీమ్ మొత్తం రైట్ హ్యాండర్సే ఉన్నారు. ఉత్త మయాంక్ అగర్వాల్ తప్పితే. ఒక్క అభిషేక్ శర్మ తప్పితే. సో, అకీల్ హుసేన్ అసలు టీమ్ స్క్వాడ్‌లో ఎక్కడో కనిపియట్లే కూడా ఉన్నట్టు కూడా. మొత్తానికి ఇట్ ఈస్ నాట్ లుకింగ్ ఎ హ్యాపీ టీమ్. ఎంత 'హ్యారీ బ్రూక్' సెంచరీ కొట్టినా గానీ, ఏమో ఈ టీమ్‌లో ఏమన్నా అప్పుడు కూడా అన్నా నేను బ్రైన్ లారా కోచింగ్‌కి కొత్త అండ్ అది క్లియర్‌గా కనిపిస్తోంది. రాహుల్ అంటే ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా అభిషేక్ శర్మ స్పాట్ అనేది అంటే తను ఫస్ట్ మ్యాచ్‌లో ఓపెనర్‌గా ఆడిచ్చారు. మళ్ళీ ఈ మ్యాచ్‌లోనే అనుకుంటా ఓపెనర్‌గా ఆడిచ్చడం. సో, ఇవన్నీ మనం చూసుకుంటే ఒక విధంగా టాక్టిక్స్ పరంగా కొంచెం కన్‌ఫ్యూజన్ ఉందని చెప్పాలి. బేసిక్‌గా ఏ టీమ్స్ అన్నా ఒక సీజన్ స్టార్ట్ అయ్యే ముందే వాళ్ళకున్న స్క్వాడ్‌లో వాళ్ళకున్న మ్యాచప్స్‌ని బట్టి ఎవరు ఏ ప్లేస్‌లో ఆడాలి, ఎవరి రోల్ ఏంటనేది క్లారిటీ జనరల్‌గా ఇప్పుడు ఐపీఎల్ స్క్వాడ్స్ అందరిలో చాలా కామన్‌గా జరిగే ట్రెండ్ అది. కానీ మన వాళ్ళు మరి ఆ హెవీ రైట్ హ్యాండెడ్ లైనప్‌తో అంటే వాషింగ్టన్ సుందర్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు ఉన్నారు మనకి లెఫ్ట్ హ్యాండర్స్. ఇద్దరు కూడా హ్యూజ్‌లీ టాలెంటెడ్. ఇప్పుడు వాళ్ళేదో అప్‌కమింగ్ ప్రాస్పెక్ట్స్ అని కాదు. ఇప్పుడు అభిషేక్ శర్మ కూడా కొన్ని సీజన్స్‌గా పంజాబ్‌కి తను ఓపెనింగ్ చేస్తున్నాడు టీ20 క్రికెట్‌లో. సో, హి ఈస్ నాట్ న్యూ టు ద రోల్ అండ్ తను ఆల్రెడీ ఐపీఎల్ నాకు తెలిసి దాదాపు 2016 నుంచో, 17 నుంచో ఆడుతున్నాడు. సో, హి ఈస్ నాట్ న్యూ టు ద ఐపీఎల్ అండ్ ఈవెన్ వాషింగ్టన్ సుందర్ గూడా తను ఇంటర్నేషనల్ క్రికెట్‌లో తనకంటూ ఒక మార్క్‌ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. అండ్ తను తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ఓపెనింగ్ ఆడేవాడు. సో, తనకు కూడా ఐ థింక్ అంటే వీళ్ళెవ్వరు కూడా ఏదైనా ఒక రోల్‌కి కొత్త, ఈ రోల్ అంతకుముందు ఎప్పుడు ఆడలేదు. లేదంటే ఇది కష్టం, ఛాలెంజింగ్ అని చెప్పుకోవడానికి లేదు. మన దగ్గర వెరైటీ ఆఫ్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. కానీ నువ్వు చెప్పినట్టుగా మరి కొంచెం మన స్క్వాడ్‌లో ఒక రకమైనటువంటి కన్‌ఫ్యూజన్ వాతావరణం అయితే చాలా క్లియర్‌గా కనబడుతుంది. నువ్వు చెప్పినట్టుగా బ్రెయిన్‌లారా కోచింగ్ కొత్త వాళ్ళేమన్నా మరి కొత్త కొత్త టాక్టిక్స్ ఏమన్నా ట్రై చేస్తున్నారా? లేదంటే కొన్నిసార్లు టూ మచ్ అనలిటిక్స్‌ని కన్సిడరేషన్‌లోకి తీసుకొని బేసిక్స్ మర్చిపోతూ ఉంటారు చాలా స్క్వాడ్స్. సో, మనం కూడా అదే పందాలో ఎళ్ళిపోతున్నామా? లేదంటే ఏమో ఏమైనా అనలిటిక్స్ కూడా సరిగ్గా వాడతాం లేదో అర్థం కావట్లే. ఆ మ్యాచ్‌లో అదేంటి ప మనం ముందే లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్‌లో ఏం చేశారో అర్థం కాలే. అక్కడే మనకి ఏందే సడెన్‌గా ఇట్లుంది టీమ్ అని అనుకున్నాం. అక్కడ ఇంపాక్ట్ ప్లేయర్‌గా స్పిన్నర్‌ని తెచ్చే బదులు ఆ పిచ్ మీద ఉమ్రాన్ మాలిక్‌ని తీసుకొచ్చారు. మొన్న హైదరాబాద్ మ్యాచ్‌లో ముంబై మీద ఉమ్రాన్ మాలిక్ అసలు ఆడియలేదు. మరి ఇంపాక్ట్ బౌలర్ ఎంతైనా వికెట్ టేకర్ మిడిల్ ఓవర్స్‌లో మరి తను ఆడకపోవడం ఏంటనేది కొంచెం పజిలింగ్ విషయము. నన్నడిగితే ముంబై మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఎందుకంటే మనం 2 మ్యాచ్‌లు లైన్‌గా గెలిచాము. ఇంకొకటి ముంబై వాళ్ళు పూర్ ఫార్మ్‌లో ఉన్నారు. మంచిగా ఆడట్లే. ఇప్పుడు వాళ్ళని తోపు టీమ్‌లాగా మనం చూపెట్టాము ఆ మ్యాచ్‌లో. సో, దట్ వాస్ వెరీ డిసప్పాయింటింగ్.
అది గెలిచుంటే ఇప్పుడు చెపాక్‌లో సన్‌రైజర్స్ గెలవడం అనేది ఏమో నేను నా జన్మలో చూస్తానో లేదో నాకు తెలీదు ఆ విషయము. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం చెపాకు ఏంటి రాహుల్ పోతాము. అంత అంత పెద్ద మాట అన్నావు. హర్ట్ అవుతారు మన ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ అందరూ ఏది గూడా. మరి ఎట్టవుతారంటే మరక్కడ ఏం జరిగింది? అదే ఇది గదా! నీకు ఎప్పుడు ఆ పిచ్ మీద ఫస్ట్ బ్యాటింగ్ జేస్తాము. చేస్తే ఆ పిచ్ మీద బ్యాటింగ్ చెయ్యలేక 130, 140లు కొడతాము. వాళ్ళేమో ఇదేంటి పవర్ ప్లేలోనే మ్యాచ్ ఫినిష్ చేస్తారు సింపుల్‌గా. సో, ఇది ఈ స్టోరీ మనం ఎప్పుడెప్పుడు చూస్తూనే ఉన్నాం. మళ్ళీ అదే రిపీట్ అయితదనుకున్నాం. ముఖ్యంగా ఎందుకు అంటే మనకు స్పిన్ అటాక్ అంత మంచిగా లేదు. మార్కండే ఏదో సర్ప్రైజ్ ప్యాకేజ్‌లాగా బాగేస్తున్నాడనే తప్పితే, వేరే స్పిన్నర్స్ ఎవ్వరు అంటే నీకంత కాన్ఫిడెన్స్ ఇవ్వట్లే. సుందర్ ఇంకా అసలు వికెట్టే తీయలే. అకౌంటే ఓపెన్ చేయలే. 6 మ్యాచ్‌లయింది. నీకు బౌలింగ్ టైట్‌గా గూడా ఎయట్లేదు. తనని అటాక్ గూడా చేస్తున్నారు. మొన్న ముంబై మ్యాచ్‌లో గూడా తను ఒక ఓవర్, 2 ఓవర్లు బానే ఏసాడు గానీ తర్వాత ఐ థింక్ రన్స్‌కెళ్ళాడు. అంటే సో, నిన్ మార్కండే లేకపోతే అసలు ఇంకా మనం రిజల్ట్స్ ఇంకా బ్యాడ్‌గా కనిపిచ్చేవి లాస్ట్ 2 మ్యాచెస్. చాలా చాలా మంచి పాయింట్ చెప్పారు రాహుల్. అంటే మయాంక్ మార్కండే నిజంగా తను అంటే గత కొన్ని సీజన్స్‌గా తను ఐ థింక్ ముంబై ఇండియన్స్‌కి ఆడినట్టున్నాడు. అండ్ అలాగే రాజస్థాన్ రాయల్స్ కూడా కొన్ని మ్యాచ్‌లు ఆడినట్టున్నాడు. ఇంకా వేరే ఫ్రాంచైజీలో కూడా ఆడాడేమో నాకు సరిగ్గా గుర్తులేదు. కానీ ఎప్పుడూ తనకి అదే ముంబై ఇండియన్స్‌లో ఉన్నప్పుడు ఐ థింక్ ఒక్క సీజన్ అనుకుంటే కొంచెం కన్సిస్టెంట్ రన్ ఇచ్చారు వాళ్ళు. తర్వాత ఆ కన్సిస్టెన్సీ మిస్ అయింది. కానీ సన్‌రైజర్స్ వాళ్ళు నిజంగా ఎక్స్‌పెక్ట్ చేసి ఉంటారు. అంటే మయాంక్ మార్కండే నుంచి ఇంత కన్సిస్టెన్సీ అయితే ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు. సో, తను నిజంగా ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే అద్భుతంగా డెలివర్ చేస్తున్నాడు. సో, మయాంక్ మార్కండేకి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒకప్పుడు సన్‌రైజర్స్ అంటే అసలు ఈ రషీద్ ఖాన్ ఇంకా స్పిన్ డిపార్ట్‌మెంట్ అంటే ఇంకా రషీద్ ఖాన్ ఉన్నాడు. ఇంక మనం ఏం చూసుకోక్కర్లేదని ఆ రకమైనటువంటి ఒక బలమైన నమ్మకం ఉండేది మనకు బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో. తర్వాత వన్స్ రషీద్ ఖాన్ ఎళ్ళిపోయిన తర్వాత మనం కొన్ని కొన్ని కాంబినేషన్స్ ట్రై చేసాం గానీ, అవేవి వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్లీ మన ఒక ఇండియన్ డొమెస్టిక్ స్పిన్నర్ మనకి డెలివరీ చేస్తున్నాడంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్. అండ్ ఎస్పెషల్లీ మార్కండే ఏమి ఇప్పుడు ఇంటర్నేషనల్లీ ఎస్టాబ్లిష్డ్ ఇప్పుడు ఏదో చహల్ లాగా, లేదంటే ఒక అశ్విన్ లాగా, జడేజా లాగా, లేదంటే రాహుల్ చహర్ లాగా, రవి బిష్నాయ్ లాగా వీళ్ళందరికీ కొంచెం ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ ఉంది. కానీ మార్కండేకి అంత లేదు. అయినా సరే తను వాళ్ళందరితో ఈక్వల్‌గా ఏమాత్రం తీసిపోనంతగా బాగా ఏస్తున్నాడు. ఈవెన్ నిన్న 'అంబటి రాయుడు' డిస్మిస్సల్ నిజంగా ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. అంటే అసలు నిజంగా మయాంక్ మార్కండేలో ఇప్పుడు ఏంటి స్పెషాలిటీ అంటే, తన కంట్రోల్ ఒకటి, తను వేస్తున్న లెంత్ ఒకటి, ఇవన్నీ కూడా క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హౌ గుడ్ ఫార్మ్ హి ఈస్ ఇన్. సో, స్పెషల్ మెన్షన్ టు మార్కండే. అండ్ నాకు నిన్న కొంచెం ఇబ్బందికరంగా అనిపించిన ఒక సంగతేంటంటే, ఇప్పుడు 'వాషింగ్టన్ సుందర్' తను లోకల్ ప్లేయర్. అంటే తమిళనాడులో తను డొమెస్టిక్ క్రికెట్ ఆడతాడు. బోలెడన్ని టీఎన్‌పీఎల్ సీజన్స్ ఆడాడు. ఆ కండిషన్స్ అన్నీ తనకు కొన్ని ఫెమిలియర్‌గా ఉంటది. సో, బ్యాటింగ్‌లో మనకొక కొద్దిపాటి కొలాప్స్ అయినప్పుడు అక్కడ రవీంద్ర జడేజా ఏమో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఏసి మన రైట్ హ్యాండర్స్ అందరిని తినేస్తున్నాడు వరుసగా. సో, 'వాషింగ్టన్ సుందర్‌ని' ఏదైనా కొంచెం ముందుగా ప్రమోట్ చేసుండొచ్చా? లేదంటే నేను అదే అట్‌లీస్ట్ షాకయ్యా యాక్చువల్‌గా. ఇప్పుడు అట్‌లీస్ట్ 'మార్కో యాన్సన్' కంటే ముందుగా ప్రమోట్ చేస్తే బెటర్ అని అనిపిచ్చింది నాకు. ఎందుకంటే అక్కడ యాన్సన్ ఏమో చాలా బాల్స్ తిన్నాడు. పెద్దగా ఏం కొట్టను కూడా కొట్టలేదు. అంటే ఇంకా ఆ అది టైంలో ఆ! అప్పటికే సిట్యుయేషన్ వర్స్ట్ అయిపోయిందనుకో. కానీ అట్‌లీస్ట్ 'వాషింగ్టన్ సుందర్‌ని' కొంచెం బాగా యూజ్ చేసుకుంటే బావుండేదా అని అనిపిచ్చింది నాకేమంటావు? ఎగ్జాక్ట్. కరెక్ట్ పాయింట్ చెప్పావు. నేను షాకయ్యా అసలు. అదేందిది మార్కో యాన్సన్ ఎందుకొచ్చాడు బ్యాటింగ్‌కి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మయాంక్ కంటే ముందే సుందర్ వస్తాడనుకున్నాను నేను. ఎందుకంటే నీకు అభిషేక్ శర్మ ఔట్ అయిన తర్వాత లెఫ్ట్ హ్యాండర్ లేడు. సరే నీకు క్లాసన్ వచ్చాడు. క్లాసన్ తర్వాత నీకు మయాంక్ అగర్వాల్‌ని పంపించారు. బట్ సర్లే పోనీలే మయాంక్ అగర్వాల్ మంచి ప్లేయర్ ఆఫ్ స్పిన్ కాబట్టి బ్యాక్ చేశారనుకున్నా. కానీ తర్వాత ఈ ఆన్సర్ రావడం మాత్రం నేను షాక్ అయిపోయా. ఎందుకంటే తను ఎంత కాదన్నా సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్. తను ఈ కండిషన్స్‌కంతా విరుద్ధంగా పెరిగుంటాడు. సో, అట్లాంటి ప్లేయర్‌ని తీసుకొచ్చి పాపం తన నేచురల్ గేమ్ ఆడలేకపోయాడు. సిక్స్ హిట్టర్ మంచిగా అది అది టైమ్ చేయడమే రావట్లే అసలు ఆ గ్రౌండ్ పైన. సుందర్ అయితే కనీసం తను మేబీ ఆ లెఫ్ట్ ఆర్మ్ యాంగిల్ హెల్ప్ చేసి కొంచెం సిక్స్‌లు కొట్టడం ఏదో కొంచెమైనా మనం బెటర్ పొజిషన్‌లో వచ్చేవాళ్ళం. తను బ్యాటింగ్ వచ్చేటప్పటికి అక్కడ బాల్స్ అన్నీ అయిపోయినాయి. నీకు స్పిన్నర్స్ ఓవర్‌లు గూడా అయిపోయినాయి. ఏంటి 'సుందర్' మీద కాన్ఫిడెన్స్ లేదా? ఉందా? కరెక్ట్‌గా అర్థం కావట్లేదు టీమ్ మేనేజ్‌మెంట్‌కి. అప్పుడప్పుడు ఉందనిపిస్తది, లేదనిపిస్తది. సో, వి ఆర్ నాట్ క్లియర్ ఏదో సంథింగ్ ఈస్ మిస్సింగ్ అంటే కాంపోజిషన్. అండ్ ఇంకో విషయం నేను ముంబై మ్యాచ్ చూస్తుండే కదా స్టేడియంలో. మ్యాచ్ అసలు చాలా ఈజీగా గెలవాల్సిన మ్యాచ్. అసలు క్రిస్ గ్రీన్ చేత మ్యాచ్ విన్నింగ్ బ్యాటింగ్ పెర్ఫార్మన్స్, బౌలింగ్ పెర్ఫార్మన్స్ చేయించామంటేనే ఇట్ ఈస్ కొంచెం నెగెటివ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే నీకు ఈ సీజన్‌లో అంత కంఫర్టబుల్‌గా ఏం కనిపియట్లేదు క్రిస్ గ్రీన్.
నీకు ఆ మ్యాచ్‌లో నటరాజన్ డెత్‌లో బౌలింగేసేటప్పుడు మాత్రం తననసలు భువీ ఇంకా మార్కరమ్ దగ్గరికెళ్ళి ఎన్ని సార్లు గదమాయించారో. "బాబు ఏం జేస్తున్నావు? నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తున్నావా? చేయట్లేదా? ప్లాన్స్ ఇవి, అవి, ఇవి" అని. తను నటరాజన్ అయితే షాటర్డ్ ఉన్నాడసలు నీకు బౌలింగ్ మార్క్ మీద అటు నీకు రనప్ తీసుకుంటున్నప్పుడు. అరే! ఏమేయాలో అన్నట్టు కన్‌ఫ్యూజ్ అయిపోయి, ప్రతి బాల్ మరి ఫి ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు. ఇష్టం వచ్చినట్టు కొట్టారు క్రిస్ గ్రీన్, ఇంకా టిమ్ డేవిడ్. అది చాలా సాడ్‌గా ఉండేది. లైవ్‌గా కనిపిస్తుండే. 'నటరాజన్ ఈస్ టోటల్లీ ఔట్' అన్నట్టు. అంటే మెంటల్లీ ఔట్ అన్నట్టు మరి. తను మరి వాట్ ఈస్ ద రీజన్ మరి ఎగ్జిక్యూషన్ వల్ల మరి వీళ్ళు ఫ్రస్ట్రేట్ అయ్యారా? ఏమో ఓవరాల్ ఇట్స్ నాట్ పెయింటింగ్ ఎ గుడ్ పిక్చర్. అండ్ ఇమ్మీడియేట్‌గా ఈ మ్యాచ్ డ్రాప్ కూడా చేశారు నటరాజన్‌ని. సో, ఐ డోంట్ నో వాట్ సిగ్నల్ సర్వీస్ అండి. అంటే ఒకటి తను ఇంజ్యూరీ నుంచి వచ్చిన తర్వాత ఈవెన్ వాషింగ్టన్ సుందర్ కూడా ఇద్దరు బోట్ నటరాజన్ అండ్ సుందర్ ఇద్దరు కూడా వన్స్ వాళ్ళకి ఇంజ్యూరీస్ అయినప్పటి నుంచి వాళ్ళు ఇచ్చిన కమ్‌బ్యాక్ ఆన్ ఎన్ యావరేజ్‌గా కూడా ఐ మీన్ ఓవరాల్‌గా కూడా అంత సాటిస్ఫాక్టరీ లేదు. నాట్ జస్ట్ ఫ్రమ్ ఎన్ ఎస్ఆర్‌హెచ్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ ఓవరాల్‌గా కూడా ఈవెన్ దేర్ డొమెస్టిక్ రికార్డ్స్ ఆర్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఎంత ఎంత ఆడారో అది కూడా తీసుకున్నా. బట్ స్టిల్ ఆల్ సెడ్ అండ్ డన్ నిజంగా ఓవరాల్‌గా చూసుకుంటే నాకైతే బిగ్గెస్ట్ డిసప్పాయింట్‌మెంట్ ఏంటంటే మయాంక్ అగర్వాల్. ఎందుకంటే ఓకే. ఇప్పుడు టీమ్ కాంబినేషన్స్ పరంగా కొంచెం కన్‌ఫ్యూజన్ చేస్తున్నారు. ఎవరికీ క్లారిటీ ఆఫ్ రోల్ ఉందా లేదా? ఒక మ్యాచ్‌లో ఒకళ్ళు అభిషేక్ శర్మ ఓపెన్ చేస్తున్నాడు. మళ్ళీ నిన్న ఓపెన్ చేశాడు. ఒక మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్, ఒక మ్యాచ్‌లో రాహుల్ త్రిపాఠి, మళ్ళీ హ్యారీ బ్రూక్. సో, ఇలా నీకు స్టార్ట్ ఆఫ్ ద సీజన్‌లోనే ఇన్ని ఎక్స్‌పెరిమెంట్‌లు చేస్తున్నారు. బట్ అవన్నీ వర్కౌట్ అయినప్పుడు మంచిగా అనిపిస్తాయి గానీ, నిజంగా ఈ ఈ రకంగా ఆహ్, ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్లేయర్ అయిన మయాంక్ అగర్వాల్ పెర్ఫార్మన్స్ మాత్రం నాకు చాలా డిసప్పాయింట్‌మెంట్‌గా అనిపిచ్చింది. ఇంకా మిగిలిన వాళ్ళంటే ఓకే. ఇప్పుడు కొన్ని టీమ్స్‌లో ఎస్పెషల్లీ డొమెస్టిక్ ప్లేయర్స్‌లో కొన్ని సీజన్స్‌గా బ్యాక్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఇప్పుడు మనం కొన్ని కొన్ని టీమ్స్‌లో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. కొన్ని డొమెస్టిక్ ప్లేయర్స్ వాళ్ళని ఇప్పుడు రాజస్థాన్‌లో ఇప్పుడు రియాన్ పరాగ్ అవ్వచ్చు అండ్ అలాగే ఆహ్, ఆయుష్ బడోని అవ్వచ్చు ఫర్ ఐ థింక్ 'రింకు సింగ్' రింకు సింగ్ అవ్వచ్చు. ఇలా కొన్ని నేమ్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నారు, వాళ్ళ పెర్ఫార్మన్స్ ఎలా ఉంది అయన్నీ పక్కన పెట్టేస్తే, వాళ్ళ బ్యాకింగు అండ్ వాళ్ళ క్లారిటీ ఆఫ్ రోల్ అనేది కొంచెం బెటర్ కనబడుతుంది. ఇప్పుడు మన 'వాషింగ్టన్ సుందర్' అండ్ ఈవెన్ అభిషేక్ శర్మ వీళ్ళని టీమ్‌లో కొంచెం బ్యాకింగ్ ఉంది గానీ, ఆ రోల్ క్లారిటీ అంటే మరి 'వాషింగ్టన్ సుందర్' లాంటి ఒక క్వాలిటీ ఇండియన్ ప్లేయర్‌ని నువ్వు టీమ్‌లో పెట్టుకొని తను కరెక్ట్‌గా ఓకే. తను పెర్ఫార్మన్స్ ఎలా ఉంది అయన్నీ పక్కన పెట్టేస్తే, ఇప్పుడు తనకి కొన్ని సిట్యుయేషన్స్‌లో ఇప్పుడు ఎస్పెషల్లీ మనకిప్పుడు ఈ రైట్, లెఫ్ట్ కాంబినేషన్ ఇప్పుడు నిన్న మ్యాచ్ తీసుకుంటే 'హ్యారీ బ్రూక్' అండ్ అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేసినప్పుడు, అక్కడ వన్ సైడ్ ఆఫ్ ద గ్రౌండ్ లెఫ్ట్ హ్యాండర్స్‌కి లెగ్ సైడ్ ఓన్లీ 60 మీటర్స్. ఈవెన్ అభిషేక్ శర్మ ఐ థింక్ ఫస్ట్ 6 ఆఫ్ ద గేమ్ చూసుకుంటే సీఎస్‌కే నిన్న మ్యాచ్‌లో, అక్కడ అభిషేక్ శర్మ ఒక ఫ్లిక్ షాట్ ఆడతాడు. పికప్ ఫ్లిక్ ఆడతాడనమాట. అది ఫైన్ లెగ్ ఉంటాడు. కానీ ఫైన్ లెగ్ అందదది. ఎందుకంటే అది అంత అంత అద్భుతంగా ఏం టైమ్ చేయడు. అయినా సరే అది అక్కడి వరకు 60 మీటర్స్ అనుకుంటా లెగ్ సైడ్. సో, 60 మీటర్స్ బౌండరీ డిస్టెన్స్‌ని తను ఈజీ క్లియర్ చేయగలుగుతాడు. సో, అట్లాంటి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి లెఫ్ట్, రైట్ కాంబినేషన్ వల్ల. సో, మన వాళ్ళు టూ మచ్ రైట్ హ్యాండెడ్‌నెస్ వల్ల ఒక రకంగా ఇబ్బంది క్రియేట్ అవుతుందని చెప్పుకోవచ్చా మనం? అది క్లియర్‌గా కనిపిస్తుంది మరి. అంటే ఉన్న ఒక్క లెఫ్ట్ హ్యాండర్ మరి తన పైన, కింద ఆడుతున్నాడు. అండ్ ఇంకో ఫ్లోటర్‌గా వాడుకోదగిన ప్లేయర్‌ని సరిగ్గా వాడుతున్నామో లేదో అర్థం కావట్లేదు. అండ్ సమద్ ఎంత డిసప్పాయింట్‌మెంట్ ఉండే అంటే నాకు చూస్తున్నప్పుడు ఆ ముంబై మ్యాచ్. మనం ఆ మ్యాచ్ సరే వీడు క్లాసన్ ఔట్ అయిపోయినా, తర్వాత మార్కో యాన్సన్ ఔట్ అయిపోయినా, ఇంకా 2 ఓవర్స్ 24 సుందర్ ఇంకా సమద్ క్రీజ్ మీద ఉన్నారు. అక్కడ బౌలింగ్ ఏసేది క్రిస్ గ్రీన్, క్యామ్ గ్రీన్ ఇంకా ఇది అర్జున్ టెండూల్కర్. నన్నడిగితే 9 టైమ్ ఔట్ ఆఫ్ 10 టైమ్స్ అది కొట్టేయాలి. ఇప్పుడు 'సుందర్' ఇంకా 'సమద్' లాంటి ఇప్పుడు 'సమద్' ఏమి తక్కువ రోజుల నుంచి ఏమి ఆడట్లే. ఐపీఎల్ 4 ఏళ్ళు అయితుంది ఆల్రెడీ ఆడుతూ. 'సుందర్' ఇంకా ఎక్కువ రోజుల నుంచి ఆడుతున్నాడు. ఇంటర్నేషనల్ లెవెల్‌లో కూడా ఆడుతున్నాడు. నీకు క్యామ్ గ్రీను, అర్జున్ ఇద్దరు చాలా కొత్తగా. అర్జున్ అంటే ఇంక చిన్న పిల్లాడు, పసిపిల్లాడు. ఇంక నీకు అట్లాంటి సిట్యుయేషన్‌లో గూడా మనం మ్యాచు ఈజీగా అసలు సమ్మదయితే మరి ఎందుకు డెలివర్ జేయలేకపోయాడో నాకర్థం కాలే. మినిమమ్ ప్రతి ఇయర్ సమ్మద్‌కి పాపం సరిగ్గా ఛాన్సులు దొరకట్లే అనిపిస్తది. ఈసారి మాత్రం గోల్డెన్ ఛాన్స్ అది. మనమేం బుమ్రాలు అదేంటి ఆర్చర్‌లు గూడా బౌలింగ్ ఎయట్లే అక్కడ. ఇట్ వాస్ వెరీ పూర్ అంటే
ఆ ముంబై మ్యాచ్ ఓడిపోవడమే నాకు తెలిసి ఈ సీజన్ నాకు తెలిసి ఇక్కడి నుంచి డౌనే అని నాకు అర్థమైంది. హ్మ్. అవును. ఎందుకంటే అలాంటి మ్యాచ్‌లో గెలిస్తే ఆ వచ్చే హయ్యే వేరే లెవెల్‌లో ఉంటది. ఎందుకంటే అది ఆల్‌మోస్ట్ ఒక స్టేజ్‌లో కొంచెం డౌన్ అండ్ ఔట్ ఉండే బౌలింగ్ సైడ్ ఆఫ్ థింగ్స్‌లో ఈవెన్ నువ్వు చెప్పినట్టు ఆ నటరాజన్ ఎగ్జాంపుల్ ఒకటి. అండ్ బ్యాటింగ్‌లో గూడా మన వాళ్ళు కొంచెం అటు ఇటుగా పెర్ఫార్మ్ చేసినా మళ్ళా ఎప్పుడైతే క్లాసెన్ పీయూష్ చావ్లా పైన అటాక్ చేసి తనలా ఒక ఓవర్‌లో ఆల్‌మోస్ట్ తనని 2 సిక్స్‌లు, 4లో 2 4లు, రివర్స్ స్వీప్‌లు ఇవన్నీ ఆడడం స్టార్ట్ చేస్తాడు. క్లియర్‌లీ మొమెంటమ్ వాస్ విత్ సన్‌రైజర్స్. అప్పుడు ఇంకెంత హార్డ్‌లీ 6 ఓవర్స్‌లో సమ్ 64 ఎంతో కొట్టాలి. అంటే ఈ రోజుల్లో అకార్డింగ్ టు ద మోడర్న్ టీ20 క్రికెట్ with batters like Henrik Klaasen, Mayank Agarwal at the other end, and with Washington Sundar and Abdul Samad to come as an impact player. నువ్వు చెప్పినట్టుగా 9 ఔట్ ఆఫ్ 10 టైమ్స్ ఈజీగా బ్యాటింగ్ టీమ్‌కి అది పండులా చేతిలో మ్యాచ్ ఉన్నట్టు. సో, అట్లాంటి మ్యాచ్‌ని మన వాళ్ళు అక్కడి నుంచి ఎట్లా అంటే ఓకే. క్లాసెన్ అంటే ఓకే. కొంచెం అడ్రినలిన్ రష్‌లో ఇంకా ఎట్లైనా చావ్లా మంచి తప్పు పట్టనబ్బా అది. తప్పు హ్మ్. పట్టను. గ్లాసన్ తప్పు పట్టను. ఎందుకంటే అది 6 కొట్టగలడు తను. ఆ షాట్ మస్తు అవును. ఆడతాడు గ్లాసన్ అసలు. ఇట్లా నిలబడి కాకపోతే ఇట్లా 6 కొడతాడు. అన్‌ఫార్చునేట్‌లీ తన వెయిట్ అది బ్యాక్ ఫుట్ మీదకెళ్ళిపోయింది. అంటే అప్పటి వరకు షాట్‌లు హ్మ్. ఫ్రంట్ ఫుట్, బ్యాక్ ఫుట్, రివర్స్ స్వీప్‌లు అన్నీ ఆడుతున్నాడు అసలు గదా! మెంటల్ అయింది. స్టేడియం ఆ! అంతా మెంటల్ మాస్ అయింది అసలు ఆ ఓవర్. నిజంగా. అంటే టీవీలో చూస్తున్న వాళ్ళకే ఆ లెవెల్‌లో అంత ఆ రకమైనటువంటి ఎక్సైట్‌మెంట్ కలిగిందంటే ఇంక లైవ్ చూస్తున్న వాళ్ళకి ఎంత అద్భుతంగా ఉండుంటదో నేను నిజంగా ఊహించుకోగలను. సో, అన్‌ఫార్చునేట్‌లీ ఓకే. అంటే క్లాసెన్ గూడా ఏంటంటే తను స్పిన్ మీద బాగా ఆడగలడు. తనకు ఆ రికార్డ్ గూడా ఉంది. సో, ఆ కాన్ఫిడెన్స్ మీద తను చావ్లాని ఇంకా ఆ ఉన్న ఒక్క బాల్‌లో గూడా ఇంకొక 6 యేసుంటే ఇంకెంత 6 ఓవర్స్‌లో సమ్ 58 రన్సో ఎంతో అయిపోయింది. అంటే గేమ్ ఓవర్ అక్కడ. అక్కడ గేమ్ గేమ్ ఓవర్ అయిపోయింది. అయిపోతది. 36 బాల్స్‌లో 58 అంటే ఇంక గేమ్ ఓవర్ అక్కడ. సో, పర్వాలేదు అంటే ఆ అప్రోచ్‌ని మనం తప్పుపట్టలేము. కానీ నువ్వు కానీ చెప్పినట్టుగా డిసప్పాయింట్‌మెంట్ వచ్చేసి సమదే అక్కడ. నీకు అదేగా అవును. అదంతా అయిపోయి తర్వాతగా పాపం నీకు సమద్ కనెక్ట్ చేయలేకపోయినా యాన్సర్‌ను ఇంకా నీకు సుందర్ రన్ ఔట్ మాత్రం నా భూతో నా భవిష్యత్ ఆ రన్ ఔట్. నాకు గ్రౌండ్‌లోనే అర్థమైపోయింది అది. వీడేంది ఇంత లేజీగా బ్యాట్ గ్రౌండ్ చేసాడని. రీప్లే చూడంగానే అమ్మా! అనుకున్నాను నేను. సరే పోనీ అదైనాగా అది 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 కాకపోయినా గాని నాకు తెలిసి ఇద్దరు సుందర్, సమద్ 2 ఓవర్స్ 24 కొట్టేయాలి. అసల టిమ్ డేవిడ్ మహాప్రభో! నాకు కల్లోకి గూడా వచ్చాడు ఆ రోజు రాత్రి. మ్యాచ్ మొత్తము ఎక్కడ చూసినా గ్రౌండ్ ఆయనే ఉండే. కైరన్ పోలార్డ్ జనరల్‌గా ముంబైకి ఆ ప్లేస్‌లో ఉండి కదా! అది టీమ్స్‌కి నీకు టీమ్ మేనేజ్‌మెంట్ గ్రేట్‌నెస్ చూసావా రాజు నీకు? హ్మ్. సేమ్ అదే రోలు డిట్టో టు డిట్టో కైరన్ పొలార్డ్ చేసేవాడు ఫీల్డ్ మీద గాని, బ్యాట్‌తో అయినా గాని, ఎండింగ్‌లో ఫినిషింగ్ వచ్చినప్పుడు గాని. నీకు అట్లాంటి నైట్ మేర్సే ఇంకో ప్లేయర్‌ని తెప్పిచ్చాడు. అండ్ వాళ్ళని అట్లా స్లాట్ చేశారంటే హ్యాట్స్ ఆఫ్ టు ముంబై మేనేజ్‌మెంట్. వాళ్ళు సరిగ్గా టీము అతకలేదులే గాని ఇంకా ఎందుకంటే ఆర్చర్, బుమ్రా లేకపోతే ఏ టీమ్ అయినా సఫర్ అయితది. బట్ దే ఆర్ స్టిల్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. సాడ్‌లీ మన సన్ రైజర్స్ గురించి అది చెప్పలేకపోతున్నాం మనం. అదే కదా! ఎందుకు ఇప్పుడు రాహుల్ గూడా పర్టిక్యులర్‌గా ఈ ముంబై మ్యాచ్‌ని ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాడంటే, ఇప్పుడు ముంబై వాళ్ళు ఫామ్‌లో లేరు ఈ సీజన్‌లో. అంటే లాస్ట్ ఇయర్ గూడా వాళ్ళు చాలా దారుణంగా పెర్ఫార్మ్ చేశారు. అది వేరే సంగతి. కానీ ఈ సీజన్‌లో కూడా వాళ్ళు స్టార్టింగ్ ఐ థింక్ 3 ఔట్ ఆఫ్ 3 గేమ్స్ ఎన్నో ఓడిపోవడం. సో, అట్లా కొంచెం ఒక వాళ్ళు డౌన్‌లో ఉన్న టీమ్. సో, అట్లాంటి టీమ్ పైన మన సన్‌రైజర్స్ వాళ్ళొచ్చేసి 2 బ్యాక్ టు బ్యాక్ విన్స్ మంచి కాన్ఫిడెంట్‌గా ఉండి, అది హోమ్ కండిషన్స్‌లో మంచి అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో గెలవాల్సిన మ్యాచ్‌ని ఓడిపోవడం అనేది నీకు ఒక్కొక్కసారి ఆ ఒక్క మ్యాచ్ తోటి ఇప్పుడు ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ కూడా ఐ థింక్ సన్‌రైజర్స్ వాళ్ళు లాస్ట్ ఇయర్ స్టార్టింగ్‌లో ఐ థింక్ హ్మ్. హ్మ్. ఫస్ట్ 5 6 ఆర్ మ్యాచెస్ 7 మ్యాచెస్‌లో గెలుస్తున్నారు. 5 మ్యాచెస్ వరుసగా గెలుస్తారు కదా! తర్వాత గుజరాత్ వరుస టైటన్స్ మ్యాచ్. ఆ! వరుసగా గెలుస్తారు. తర్వాత 1 ఆర్ 2 మ్యాచెస్‌లో స్లిప్ అవుతారు. ఇంకంతే. లూజింగ్ ఈజ్ ఎ హాబిట్ లాగా అది వరుసగా 5, 6 మ్యాచ్‌లు ఓడిపోతారు. మళ్ళీ లాస్ట్ వరకు తేరుకోలేరు. మళ్ళీ లాస్ట్‌లో ఏదో ఒక మ్యాచ్ గెలుస్తారనుకుంటా. మనం ప్లే ఆఫ్స్‌కి క్వాలిఫై అవ్వలేదు. అది తెలిసిన విషయమే. ఈవెన్ ఢిల్లీ క్యాపిటల్స్‌ని మనం ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే వాళ్ళు కూడా అంతే. వాళ్ళు పాపం భయంకరంగా 5 ఔట్ ఆఫ్ 5 గేమ్స్ ఓడిపోయారు స్టార్ట్ ఆఫ్ ది సీజన్‌లో. సో, ఇప్పుడు మొన్న కేకేఆర్‌తో ఈజీగా ఇంకెంత ఇంకో 2 ఓవర్‌లో కొట్టేస్తారనే మ్యాచ్‌ని వాళ్ళు లాస్ట్ 2, 3 బాల్ వరకు తీసుకొచ్చారు. అంటే నీకొక్కసారి టీమ్‌లో ఆ కాన్ఫిడెన్స్ ఫ్యాక్టరు అండ్ అలాగే గెలవడం అనే అలవాటు తప్పిపోయిన టీమ్ సైన్స్ ఎలా ఉంటాయనేది మనకి ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు చూపిచ్చారనమాట. సో, స్లోగా అదే సైన్స్ మనకిక్కడ కనబడుతున్నాయి సన్‌రైజర్స్‌లో. అంటే ఇట్లాంటి మ్యాచెస్‌ని ఆ ముంబై మ్యాచ్ ఓడిపోవడం అనేది చాలా ఇప్పుడు సీఎస్‌కే మ్యాచ్‌లో అంటే ఓకే. డిసైడ్ అయిపోయింది మనకు ఫస్ట్ హాఫ్‌లోనే ఓకే. ఇంక మన వాళ్ళు
రవీంద్ర జడేజా విజృంభించాడు. అక్కడ మన రైట్ హ్యాండర్స్ అందరిని తను చాలా ఈజీగా మట్టి కరిపించాడు. ఇంకా మనకి ఛాన్స్ లేదని మనకి ముందే అర్థమైపోయింది. చెన్నైలో ఆ టార్గెట్ డిఫెండ్ చేసుకోవడం అనేది అది అసాధ్యం అది. సో, అది మనకి ఓకే. కానీ నాకు నిజంగా అప్పుడప్పుడు అనిపిస్తది రాహుల్. ఇప్పుడు ఎక్కువ ఆర్‌సీబీ ఫ్యాన్స్ కూడా ఎక్కువ వాళ్ళెందుకు అంత బాధకి లోనవుతారు అనే కారణాలు వెతుక్కుంటే, పాపం చాలా సార్లు ఆర్‌సీబీ ఏమి అంత దారుణంగా పెర్ఫార్మ్ చేయదు. అంటే మరీ సీజన్‌లో 1 ఆర్ 2 మ్యాచెస్ ఉంటాయి. కొన్ని మ్యాచెస్ చిత్తుగా ఓడిపోతారు. ప్రతి టీమ్‌కి కామనే అది. కానీ దగ్గర వరకు వచ్చి చేతిలో ఉన్న మ్యాచ్‌ని కోల్పోతారనమాట. అట్లాంటిది ఆర్‌సీబీకి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో, అందుకని ఇప్పుడు ఒక విధంగా మనకు కూడా ఆ బాధని రుచి చూపిస్తున్నారు మన ఎస్ఆర్‌హెచ్ టీమ్ వాళ్ళు. సో, మరి ఏంటో గత కొన్ని సంవత్సరాలుగా అయితే ఎప్పుడైతే ఆ వార్నర్ కాంట్రోవర్సీ స్టార్ట్ అయిందో, అప్పటినుంచి మళ్ళా విలియమ్సన్ అవ్వచ్చు, మళ్ళీ ఇప్పుడు ఓకే. మార్కరమ్ మనకి సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌కి అక్కడ సౌత్ ఆఫ్రికాలో టైటిల్ కొట్టి వచ్చాడు. మంచి హైలో ఉన్నాడు. అండ్ మంచి టీమ్‌ని పిక్ చేసుకున్నారు. హ్యారీ బ్రూక్ ఓకే. 1 ఆర్ 2 మ్యాచెస్‌లో కొంచెం డిసప్పాయింట్ చేసినా మళ్ళీ సెంచరీ కొట్టాడు. అబ్బా! ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ వెల్ అనే టైంలో మళ్ళీ మన వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ లాసెస్ రుచి చూపించారు అంటే మనకి. ఇప్పుడు మనం కాస్ట్‌లియస్ట్ ఇండియన్ ప్లేయర్స్ 'సుందర్', 'మయాంక్ అగర్వాల్' ఇద్దరూ కన్‌ఫ్యూజ్డ్‌గా ఉన్నారు. సో, మరి నీ టీమ్ ఎక్కడ ఆడుతది జెప్పు? మనం కాస్ట్‌లియస్ట్ రిసోర్సెస్ అట్లా ఉంటే, అదే నీకు గదా! 'హ్యారీ బ్రూక్' ఎంత కాదన్నా ఫస్ట్ ఐపీఎల్ సీజన్ ఈ క్లియర్‌లీ ఎక్స్‌ట్రార్డినరీ టాలెంట్. మనం ఎవరైనా డౌట్ జేసినా గాని, ఆ రోజు ఆ కేకేఆర్ మ్యాచ్‌లో చూపెట్టాడు. గల్లీ బౌలర్‌ని కొట్టినట్టు కొట్టాడు లాకీ ఫెర్గ్యూసన్ వాళ్ళందరిని. సో, నో డౌట్ అంటే 13,00,00,000 ఇంకో 2,00,00,000 ఏసినా తప్పు లేదు ఆ లెవెల్ టాలెంట్. స్పిన్ పరంగా కొంచెం తన స్ట్రైక్ రేట్ డ్రాప్ అయింది. అది అన్ని టీమ్స్ అబ్జర్వ్ చేశారు. సో, యాహ్! ఒకవేళ సన్‌రైజర్స్ ఎప్పుడైనా కొంచెం క్రూషియల్ స్టేజెస్ ఆఫ్ ది టోర్నమెంట్‌లో ఉండి మస్ట్ విన్ గేమ్స్ అలాంటివి ఉన్నప్పుడు డెఫినెట్‌లీ టీమ్స్ విల్ నోట్ దట్ పాయింట్. ఎందుకంటే హ్యారీ బ్రూక్ అక్కడ కేకేఆర్ మ్యాచ్‌లో తను అంత అద్భుతంగా సెంచరీ కొట్టినా తన స్ట్రైక్ రేట్ అగెయిన్స్ట్ పేస్ అండ్ స్పిన్ చూస్తే 2 ఈస్ట్ అండ్ వెస్ట్ లాగా ఉందన్నమాట. యాహ్! సో అదుందిలే. అవును. హ్మ్. బట్ స్టిల్ ఆల్ సెడ్ అండ్ డన్ తను టాలెంట్‌నయితే ఏమాత్రం తప్పు పట్టలేం. బట్ స్టిల్ తనకి స్పిన్ పైన కొద్దిపాటి కొంచెం అన్‌సర్టెనిటీ ఉందనేది మాత్రం మనం ఒప్పుకోవాల్సిందే. బట్ ఐ థింక్ సన్‌రైజర్స్ వాళ్ళు తనకి లాంగ్ రోప్ ఇస్తారని అనుకుంటున్నాను. ఈ సీజన్ మొత్తం తనకి ఛాన్సెస్ ఇచ్చి తను ఎట్లా ఫేర్ అవుతాడు అంటే ఇప్పుడు జస్ట్ నాట్ హోమ్ కండిషన్స్ కదా! ఇంకా కొన్ని కొన్ని ఇప్పుడు నిన్న ట్రిక్కీ కండిషన్ నిన్న చెన్నై సర్ఫేస్‌లో మేబీ తన స్పిన్ ఆడుంటే ఇట్ కుడ్ హావ్ బీన్ ఎ గుడ్ టెస్ట్. అంటే తను ఎట్లా స్పిన్ అప్రోచ్ అవుతాడు, తనకి ఎలాంటి షాట్స్ ఉన్నాయి, తన స్వీప్ ఎక్కువ ఆడతాడా, లేదంటే ఫీట్ యూజ్ చేస్తాడా, ఇట్లాంటివి కొన్ని తెలిసేవి. కానీ అన్‌ఫార్చునేట్‌లీ స్పిన్‌ని ఇంట్రొడ్యూస్ చేసే ముందే మనోడు ఔట్ అయిపోయాడు. సో, యాహ్! చూద్దాం ముందు ముందు ఎలా పెర్ఫార్మ్ మరి చేస్తాడో. ఏమో ఇప్పుడు మయాంక్ అగర్వాల్ ఫార్మ్ ఇంప్రూవ్ అయితదా అంటే ఇంకా పాతాళంలోకే పోయేటట్టుంది. నిన్న మ్యాచ్ అయితే చాలా బాధనిపించింది. అట్లా స్టంప్ ఔట్ అవ్వడం ఏంటని మయాంక్ నాకు చాలా ఇష్టం అది మయాంక్ అది అట్లా. కూడా రిటర్న్ క్యాచ్ ఒకటిస్తాడు. మనోడు ఆ! క్లాసెన్ అది అంటే తను అన్‌ఫార్చునేట్‌లీ తన దారిలో అంటే తను క్లాసెన్ ఎక్కడున్నాడో అక్కడే నుంచున్నాడు. జడేజా కొంచెం అడ్డొచ్చాడు. కొంచెం ఇష్యూ సీరియస్ అయింది. జడేజా కల్లెర్ర చేశాడు. క్లాసెన్‌ని తిట్టాడు. కొంచెం పుష్ప కొంచెం బయటకొచ్చాడు. కొంచెం స్పైస్ స్టార్ట్ అవుతుంది మ్యాచ్‌లో ఓకే. జనరల్‌గా కొన్ని సార్లు ఇట్ వర్క్స్ టూ వే కదా! అంటే కొన్ని సార్లు బ్యాట్స్‌మెన్, బౌలర్‌కి మధ్యన కొంచెం ఆ రకమైనటువంటి బ్యాంటర్ జరిగినప్పుడు చాలా సార్లు మనం బ్యాట్స్‌మెన్ రివెంజ్ తీర్చుకోవడమో, బౌలర్ రివెంజ్ తీర్చుకోవడం చూస్తాము. కానీ జడేజా మాత్రం ఎంత స్మార్ట్‌గా తను క్లియర్‌గా తను ఐ థింక్ మిడ్ ఇన్నింగ్స్ ఇంటర్వ్యూలోనో ఎప్పుడో చెప్పాడు. అంటే ఆ పిచ్‌లో జనరల్‌గా ఫుల్లర్ లెంత్ కొంచెం లూపీ డెలివరీ చేసినప్పుడు అంత ఎక్కువ ఎఫెక్ట్ కనపడకపోవచ్చు గానీ, ఎప్పుడైతే నువ్వు ఆ ఇన్ బిట్వీన్ లెంత్ కొంచెం ఫుల్ లెంత్ కంటే కొంచెం వెనకాల గుడ్ లెంగ్త్‌లో డెలివరీ చేసినప్పుడు మాత్రం స్పిన్నర్స్‌కి మంచి సహకారం లభిస్తుందని తను మిడ్ ఇన్నింగ్స్ ఇంటర్వ్యూలోనే ఎప్పుడో చెప్పినట్టున్నాడు. సో, మనం చూసుకుంటే ఏడెన్ మార్కరమ్ డిస్మిసల్ అయినా, మయాంక్ అగర్వాల్ డిస్మిసల్ అయినా, అండ్ ఈవెన్ అంబట్ రాయుడు డిస్మిసల్ అయినా దే ఆల్ ఆఫ్ దెమ్ వర్ నాట్ ఫుల్ డెలివరీస్. అవన్నీ కూడా కొంచెం ఆ గుడ్ లెంత్ కంటే కొంచెం ముందులో పిచ్ చేసి కొంచెం ఎక్స్‌ట్రా స్కిడ్, బౌన్స్, గ్రిప్ అవన్నీ కాంబినేషన్‌లో మంచిగా ఆహ్, వర్కౌట్ చేశారు. నిన్న ఏడెన్ మార్కరమ్ డిస్మిసల్ అయితే అసలు ఆ టైంలో డేల్ స్టెయిన్ ఎవరినో ఇంటర్వ్యూ చేస్తా ఉంటాడు. మన బ్రాడ్‌కాస్టర్. సో, ఆ టైంలో అసలు మార్కరమ్ ఔట్ అయినట్టు కూడా తెలీదు. సడెన్‌గా ఒక పాజ్ ఒస్తది. మార్కరమ్ ఏమో బ్యాట్ చేతిలో పెట్టుకొని నడుచుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు అర్థమవుద్ది. ఓకే. ఇది వికెటా అని చెప్పి. అంటే అది నిజంగా అద్భుతమైన క్యాచ్ ధోని నుంచి. కానీ అన్‌ఫార్చునేట్‌లీ మనం ప్రతి మ్యాచ్‌లో ఏదో 1 ఆర్ 2 ప్లేయర్స్ మార్క్రమే డెలివర్ చేయాలి, బ్రూకే డెలివర్ చేయాలి అని అనుకోవడం అది కార్తిక్ పొరపాటని. త్యాగి రావాలన్న. అదైతే ఉంది. కార్తిక్ త్యాగి రావాలి. మనకి డెత్ బౌలింగ్ లైట్ ఉన్నాము. నీకు న న
ఇప్పుడు నటరాజన్ లేకపోతే ఈ మ్యాచ్ ఒకవేళ డెత్‌లో బౌలింగ్ అవసరం పడిందే అనుకో, మ్యాచ్ అవసరం పడలే డెత్ బౌలింగ్ అక్కడ. కానీ మరి ఆ సిట్యుయేషన్‌లో మరి ఎవరేసేవాళ్ళు డెత్‌లో అసలు నిన్న మ్యాచ్‌లో? అయితే కంప్లీట్‌గా ఇది అంటే ఆఫ్‌కోర్స్ ఓకే. ముందే వీళ్ళకి తెలుసు స్పిన్ పిచ్ ఇది. సో, మనం స్పిన్నర్‌లనే డెత్‌లో ఏద్దామని అనుకున్నారేమో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టోటల్. బట్ ఎటు ఎటు చూసినా నాకు తెలిసి వి నీడ్ పీపుల్ హూ కెన్ టేక్ వికెట్స్. మార్కండే ఒక్కడి మీదనే వికెట్లు తీసే భారం, భూవి ఒక్కడి మీదనే వికెట్లు తీసే భారం. ఇట్లేస్తే సరిపోదు. అండ్ కార్తిక్ త్యాగి రావడం నాకు చాలా ఇంట్రెస్ట్‌గా ఉంది. మరి అది చేస్తారో లేదో తెలీదు. అండ్ నటరాజన్ ఏమో మరి అంతా డౌన్ ఆన్ కాన్ఫిడెన్స్ ఉన్నాడు. ఏమో ఓవరాల్‌గా ఐ థింక్ వి విల్ గో అంటే మనం ప్లే ఆఫ్స్‌కెళ్ళాం. 100% ఎళ్ళాం అనే కాన్ఫిడెన్స్ అయితే నాకొచ్చింది. నెక్స్ట్ 2 మ్యాచెస్ ఢిల్లీ అదే కదా! అందుకే నేను చెప్తున్నా ముంబై మ్యాచ్ వాస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ మ్యాచ్. తర్వాత చెపాకులో ఎట్లైనా ఓడిపోతామని తెలుసు. ఎందుకంటే మనకు ఆ టీం లేదు. చెపాకులో గెలిచే టీం లేదు. రాజస్థాన్ వాళ్ళు గెలిచారు ఎందుకు చెపాకులో అంటే వాళ్ళకి సాలిడ్ స్పిన్ అటాక్ ఉండే. మనకు లేదు అది ఫస్ట్ నుంచి. అసలు ఈ మార్కండే కూడా బోనస్. సో, నీకు ఇలాంటి సిట్యుయేషన్‌లో ఆ ముంబై మ్యాచ్ అట్లా పోగొట్టుకోవడము అండ్ నెక్స్ట్ ఇప్పుడు డేవిడ్ భాయ్ ఒక ఒక మ్యాచ్ గెలిచి ఫుల్ ఊపులో వస్తున్నాడు జోష్‌లో లాస్ట్ సీజన్ టీమ్‌నేసుకొని గూడా మనకి హైదరాబాద్. రిటర్న్ ఆ! ఇచ్చేసాడు గదా! లాస్ట్ ఆ! సీజన్‌లో గూడా. హైదరాబాద్ వి ఆర్ కమింగ్ ఫర్ యూ అన్నట్టు ఏదో పోస్ట్ పెట్టాడు ఇన్‌స్టాగ్రామ్‌లో. హ్మ్. బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ ఢిల్లీతో. సో, జస్ట్ అవును. ఇమాజిన్ మనం ముంబై మ్యాచ్ గెలిచుండి సరే ఈ సీఎస్‌కే మ్యాచ్ పోతుందని అనుకున్నాం. కానీ తర్వాత నెక్స్ట్ 2 మ్యాచ్‌లు ఢిల్లీ లాంటి టీమ్‌తో ఆ 2 మ్యాచ్‌లు కూడా గెలిచి ఎంత మంచి స్ట్రాంగ్ పొజిషన్‌లో ఉండేవాళ్ళం. ఇప్పుడంతా ఆ ముంబై మ్యాచ్ వల్ల కాన్ఫిడెన్స్ పోగొట్టుకొని, టీమ్ కాంపోజిషన్ అంతా చెడగొట్టుకొని నెక్స్ట్ చెన్నై మ్యాచ్ ఇంకా పాడు చేసుకొని, మనం ఇప్పుడు ఈ కాన్ఫిడెన్స్‌తో ఇప్పుడు మనం ఢిల్లీతో 2 మ్యాచ్‌లు వాళ్ళకి గూడా ఒక మ్యాచ్ సమర్పించుకున్నాం అనుకో రెండిట్లో ఒకటి. ఇంక నీకు తర్వాత మ్యాచ్‌లో ఏం గెలుస్తాము? యాహ్! కష్టమే రాహుల్ ఇక్కడ నుంచి. అంటే చాలామంది సన్‌రైజర్స్ ఫాన్స్ డిసప్పాయింట్ అవ్వచ్చు ఇలాంటి ప్రిడిక్షన్ తోటి. బట్ ఇక్కడి నుంచి సన్‌రైజర్స్ తేరుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది 8 టీమ్స్ ఉంటే కొన్ని సార్లు మనకేమవుతదంటే ఓకే. యాహ్! అది కొన్ని కొన్ని అందరికి అర్థం కావట్లే. కొంతమంది అంటున్నారు, అదే అప్పుడే ఎందుకు బాధపడుతున్నారంటే, పాయింట్ ఏంటంటే 8 టీమ్స్ ఉన్నప్పుడు సిట్యుయేషన్ వేరు. ఇక్కడ 2 టీమ్స్ ఎక్కువున్నాయి. అండ్ నీకు నంబర్ ఆఫ్ మ్యాచెస్ అవే. నీకు ఆ 14 మ్యాచ్‌ల్లోనే ఇప్పుడు 10 టీమ్‌లు కొట్లాడుకుంటున్నాయి. ముందు 8 టీమ్‌ల బదులు. సో, నీకు 20% ఛాన్స్ అక్కడే ఎగిరిపోయింది నీకు. అదే గదా! ఇప్పుడు ఈ సీజన్‌లో ఇక్కడి నుంచి ఇంక సన్‌రైజర్స్ తేరుకోవడం కొంచెం కష్టమనే చెప్పుకోవాలి. నిజంగా ముంబై మ్యాచ్ గెలిచుంటే బ్యాక్ టు బ్యాక్ డీసీ అండ్ కేకేఆర్ అంటే మనకొచ్చే నెక్స్ట్ 3 గేమ్స్ కొంచెం ఔట్ ఆఫ్ ఫార్మ్ అండ్ టేబుల్ బాటమ్‌లో ఉన్న టీమ్స్ తోటి బోత్ డీసీ అండ్ కేకేఆర్‌తో ఇప్పుడు మనం మనకి గూడా వాళ్ళతో చేరాంగా. ఇప్పుడు మనం కూడా చేరాం కాబట్టి ఇంకా వ ఏంటది ట్రయాంగిల్ ఫైట్ అనమాట. డీసీ, కేకేఆర్, సన్‌రైజర్స్ సరే నువ్వు లాస్ట్ ఎళ్తావా? నేను లాస్ట్ ఎళ్తావా? నిన్ను కిందకి మధ్యలో తోసేస్తాను. ముంబై వాళ్ళేమో చాలా, చాలా బ్యాడ్‌గా కనిపిస్తున్న టీమ్‌నేమో చాలా గొప్పగా కనిపించేటట్టు చేసాం. ఇప్పుడు అదే గదా! ముంబై వాళ్ళు వాళ్ళు అప్పటికి సచిన్ టెండూల్కర్‌ని స్టార్ చేసేసాం. అదే గదా! బొడ్డు కోసి స్టార్ చేసేసాం మనం. వాళ్ళు మనతో ఆడే ముందు 2 ఓడిపోయారు, 2 గెలిచారు. 2 గెలిచి కొంచెం ఫామ్‌లో వస్తున్నారనే టైంలో మనం ఇంకా వాళ్ళకి ఒక మ్యాచ్ సమర్పించుకున్నాం. ఇప్పుడు వాళ్ళకి నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి అదే పంజాబ్ కింగ్స్‌తో ఉంది. సో, ఈ మ్యాచ్ కూడా వాళ్ళు గెలిస్తే అది కూడా ముంబై వాంఖేడేలో. సో, వాళ్ళకి 4 ఔట్ ఆఫ్ 4 విన్స్. అంటే ఇప్పుడు ఫస్ట్‌లో టేబుల్ బాటమ్‌లో ఉన్న ముంబై ఇండియన్స్ 2 ఔట్ ఆఫ్ 2 ఓడిపోయిన వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఆ డీసీ తోటి లాస్ట్ బాల్ విక్టరీ అది. డెక్కన్ సారీ ఇంకా మనకి డెక్కన్ చార్జర్స్ పోవట్లేదు చూడు. ఢిల్లీ క్యాపిటల్స్ తోటి లాస్ట్ బాల్ విక్టరీ అది. ఆ లాస్ట్ బాల్ విక్టరీతో వాళ్ళు ఆ కాన్ఫిడెన్స్ మళ్ళీ కేకేఆర్ గేమ్‌లో క్యారీ చేశారు. కేకేఆర్ గేమ్ నుంచి మళ్ళీ మన సన్‌రైజర్స్ తోటి ఏదోలా మొత్తం మీద కష్టపడి గెలిచారు. కష్టపడి గెలవడం గాదు. వాళ్ళని మనమే గెలిపిచ్చింది. సన్‌రైజర్సే గెలిపిచ్చామని జెప్పాలి. సో, ఇప్పుడు వాళ్ళకి మంచి ఫామ్‌లో ఇప్పుడు ఈరోజు కూడా గెలిస్తే వాళ్ళు 4 ఔట్ ఆఫ్ 4 విన్స్ మళ్ళీ వాళ్ళు టాప్ హాఫ్ ఆఫ్ ద టేబుల్‌లోకెళ్ళిపోతారు. అంటే వితౌట్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ జోఫ్రా ఆర్చర్ అండ్ జస్‌ప్రీత్ బుమ్రా వాళ్ళు సూర్యకుమార్ యాదవ్ గూడా ఏమి ఆడట్లే అక్కడ. సూర్యకుమార్ యాదవ్ కూడా ఔట్ ఆఫ్ ఫామ్‌లో ఉన్నాడు. ఇషాన్ రోహిత్ శ కిషన్ గూడా ఏదో చిన్న చిన్న ఇన్నింగ్స్‌లో ఆ! ఆ! ఆడుతున్నాడు. రోహిత్ శర్మ కూడా ఏదో ఒక మ్యాచో, 2 మ్యాచ్‌లు అట్లా ఆడాడు. సో, ఇలాగంటే వాళ్ళెవ్వరు టాప్ ప్లేయర్స్ ఎవ్వరు పెర్ఫార్మ్ చేయకుండా సాదా సీదా ప్లేయర్స్ తోటి అంటే ఇప్పుడు తిలక్ వర్మ ఈస్ గోయింగ్ టు బి ఎ స్టార్ ఎక్సెప్షన్. తను కాకుండా నిజంగా ఒక విధంగా చెప్పాలంటే ముంబై ఇండియన్స్ వాళ్ళు మన టీమ్ కంపేర్ చేసుకుంటే అసలు ఎక్కడ పోలికలుండవు. అంటే స్క్వాడ్ కాదు. స్క్వాడ్‌లో అంటే బుమ్రా, ఆర్చర్ వీళ్ళందరూ ఉంటారు గానీ, వాళ్ళ ప్లేయింగ్ 11 మన ప్లేయింగ్ 11 తీసుకుంటే అసలు ఎందుకు ఇదంతా మనకి ఫస్ట్ నుంచే ఈ ఐపీఎల్ ఆక్షన్ అయిన టైం నుంచి
ప్రతి ఎక్స్‌పర్ట్ ఏంటో వెరైటీగా 'సన్‌రైజర్స్ ఆర్ గోయింగ్ టు బి ఇన్ ద టాప్ 4' అసలు వాళ్ళ దగ్గర మామూలు టీమ్ లేదు. అది ఇది అని తెగ బిల్డప్ ఇచ్చారు. ఎందుకు బిల్డప్ ఇచ్చారు? 'సన్‌రైజర్స్' వాళ్ళు ఏమైనా డబ్బులిచ్చారంటావా ఏంటి? ఆ రకంగా బిల్డప్ ఇవ్వడానికి. నాకైతే ఎక్కడ లేదు రాలేదు రాజు. కాన్ఫిడెన్స్ ఆడిషన్ నుంచి. అంటే తర్వాత అంటే గ్రాడ్యుయల్‌గా మనకనిపిచ్చింది. ఎందుకు అంటే నీకు 'క్లాస్ అండ్ ఫార్మ్' అండ్ 'హ్యారీ బ్రూక్' మీద ఉన్న కాన్ఫిడెన్స్ అయినా, లేదా నీకు 'మయాంక్ అగర్వాల్' లాంటి ప్లేయర్ ఉండడం, 'రాహుల్ త్రిపాఠి' మీద ఉన్న నమ్మకం అండ్ బౌలింగ్‌లో నీకు 'నటరాజన్' ఇప్పుడు పర్ఫార్మెన్స్ బ్యాడ్ అయినా గానీ 'భూవీ' నీకు ఎంతైనా డిపెండబుల్ బౌలరు. ప్లస్ నీకు 'ఆదిల్ రషీద్' టీమ్‌లోకి రావడము, మనం ఏదో చాలా అంటే మనం అప్పుడు యేసుకున్న కాంబినేషన్స్‌లో ఓకే. చాలా పాజిటివ్స్ కనిపించినాయి మనకు. కానీ అదంతా వచ్చేటప్పటికి ఏది ఫైర్ కావట్లే కదా ప్రాపర్‌గా. నీకు 'సుందర్' అండ్ 'మయాంక్' ఈ 2 పీసెస్ నీకు కాస్ట్‌లీయెస్ట్ ప్లేయర్స్. వాళ్ళే కాస్ట్‌లీగా ప్రూవ్ అయితున్నారు ఇప్పుడు. వాళ్ళ యాహ్! పెర్ఫార్మన్సెస్ అప్ టు ద మార్క్ లేకపోవడం. ఇట్స్ సో, జస్ట్ ఇగ నాట్ ఈ కాంబినేషన్స్ ఒక్కటే కాదు రాహుల్. నువ్వు చెప్పినట్టుగా ఆ రోజు నటరాజన్ లాస్ట్ ఓవర్ ఏస్తున్నప్పుడు, నువ్వు ఆ టీమ్ ఎన్వైర్న్‌మెంట్‌లో అబ్జర్వ్ చేసిన ఒక రకమైనటువంటి అన్‌ఈజీ ఫీలింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో, ఇవన్నీ కూడా ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ విల్ ప్లే వెరీ మ్యాసివ్ రోల్. ఎందుకంటే టోర్నమెంట్‌లో లిటరల్‌గా 2 ½ మంత్స్ ఒక ఫ్యామిలీగా కలిసుంటారు ఆ స్క్వాడ్ అంతా కూడా. సో, నీకేంటంటే విన్ ఆర్ లూజ్ హ్యాపీ అట్మాస్ఫియర్‌ని, ఒక పాజిటివ్ ఎన్వైర్న్‌మెంట్‌ని క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఎప్పుడు కూడా ఈ చాపింగ్ అండ్ చేంజింగ్ జరిగినప్పుడు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి పరిస్థితులు. కానీ మరి మన వాళ్ళు దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు? ఆ కోచింగ్ డిపార్ట్‌మెంట్‌లో బ్రెయిన్ లారా అవ్వచ్చు, డేల్ స్టెయిన్ అవ్వచ్చు, ఇంకా సైమన్ హెల్మెట్ ఇంక వీళ్ళంతా కూడా మరి దాన్ని ఎలా టాకిల్ చేస్తున్నారనేది కొంచెం క్వెషన్ మార్క్స్ అయితే ఉన్నాయి. సో, మరి ఇగ 'సన్ రైజర్స్' సంగతి పక్కన పెడితే ఇప్పుడు మన టోర్నమెంట్‌లో టాప్ 4 టీమ్స్ నీ దృష్టిలో ఏంటి? నా దృష్టిలో పక్కాగా క్వాలిఫై అయ్యే ఒక 3 టీమ్స్ అయితే నేను చెప్పగలను. ఒకటొచ్చేసి రాజస్థాన్ రాయల్స్, ఇంకొకటొచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్. అండ్ మూడో ఛాన్సు నేను లక్నో సూపర్ జెయింట్స్‌కి ఇస్తున్నాను. సో, ఏముంది టేబుల్‌లో టాప్ 3 నేమ్స్ చెప్పేసాడు చాలా ఈజీ గదా అని అనుకోవచ్చు. బట్ నాకు రాజస్థాన్ అండ్ చెన్నై మీద అయితే సుప్రీం కాన్ఫిడెన్స్ ఉంది. వాళ్ళు పక్కాగా ప్లే ఆఫ్స్‌కెళ్తారని. లక్నో ఏమో సూపర్ ఇగ జెయింట్స్ పైన కొంచెం డౌట్ ఉంది. లక్నో ఇంకొకటి సూపర్ జెయింట్స్ పైన. హ్మ్. ఓకే. ఫోర్త్ టీమ్‌ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఐ థింక్ ఐ విల్ గో విత్ ఆర్‌సీబీ. యాహ్! కొంతమందికి కొంచెం ఇబ్బందికరంగా అనిపించొచ్చు. ఆర్‌సీబీని ఎట్లా ప్రెడిక్ట్ చేస్తున్నాడు? ఆర్‌సీబీ అంతా ఏంటి 3 బ్యాటర్స్ మీద డిపెండ్ అయింది. ఫాఫ్ డూప్లెసీ, విరాట్ కోహ్లీ. ఇంకా వాళ్ళిద్దరు తప్పితే మాక్స్‌వెల్ ఇంక అసలు అక్కడ బ్యాటింగ్ ఎక్కడుంది? వాళ్ళ బౌలింగ్ గూడా అంతంత మాత్రంగానే ఉందని అనుకోవచ్చు. 'సిరాజ్ మియా' అది. తప్పకుండా అక్కడ ఉంటది. సిరాజ్ మియా ఉన్నాడు. సో, సిరాజ్ మియా అసలు ఎలాంటి ఫామ్‌లో ఉన్నాడంటే నాకు తెలిసి ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ సిరాజ్ వెర్షన్ అని నేను అనుకుంటున్నాను రాహుల్. ఏమంటావు? నో డౌట్. నో డౌట్. మొన్న పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో మాత్రం డిసైడ్ చేసి పడేసాడు. పవర్ ప్లేలో డిసైడ్ చేసాడు. మళ్ళీ మ్యాచ్ అదేదో కొంచెం తేడా కొడుతుందిరా అంటే మళ్ళీ డెత్‌లో వచ్చి డిసైడ్ చేసాడు. అది. అల్టిమేట్ MVP ఆర్‌సీబీకి ఇయర్. అది. సో, నా 4 అయితే అవి రాహుల్. లక్నో సూపర్ జెయింట్స్, ఆర్‌సీబీ థర్డ్ అండ్ ఫోర్త్ అని అనుకుంటున్నాను. అండ్ చెన్నై అండ్ రాజస్థాన్ టాప్ 2 అని నా ప్రిడిక్షన్. వాట్ అబౌట్ యువర్ ప్రిడిక్షన్? నాది ఇంచుమించు అదే. గుజరాత్ విల్ ఆల్సో మేక్ ఇట్ అనుకుంటున్నాను నేను మరి. గుజరాత్ అయితే పక్కా ఉంటది. చెన్నై 100% ఉంటది. చెన్నై ఉండడానికి కారణం ఏంటంటే చెపాక్‌లో వాళ్ళైతే ఓడిపోరు. అండ్ రాజస్థాన్ ఇస్ వెరీ గుడ్. ఆ స్పిన్ అటాక్ గాని, అది గాని వాళ్ళ డెత్ బౌలింగ్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే పర్వాలేదు ఇంకా బెటర్‌గా ఆడతారు గానీ. అండ్ లక్నో వాళ్ళు సైలెంట్‌గా బాగా ఆడుతున్నారు. ఆర్‌సీబీ ఎందుకో సిరాజ్ తప్పితే మిగిలిన బౌలింగు ఇట్ ఈస్ నాట్ ఫైరింగ్. కానీ హసరంగా వచ్చిన తర్వాత బాగుంది యాక్చువల్‌గా టీమ్. సో, ఈ 5 టీమ్స్ కొట్టుకుంటాయి ప్లే ఆఫ్ స్పాట్స్ కోసం. సో, వీళ్ళలో ఎవరు నలుగురు పోతారో చూడాలి. అండ్ సీఎస్‌కేకి ఇంకొక ఝలక్ దొరికింది నిన్న. ఏంటంటే ప్లే ఆఫ్ షెడ్యూల్‌లో 2 క్వాలిఫైయర్‌లు అక్కడే జరగబోతున్నాయి చెపాక్‌లో. సో, సి సేఫ్ టు సే థట్ ఆల్రెడీ అందరూ అహ్మదాబాద్‌కి టికెట్లు బుక్ చేసుకుంటున్నారంటావా సీఎస్‌కే ఫ్యాన్స్? అంటే మరి ధోని పక్కాగా తను సీజన్ ఓపెనర్‌లో గుజరాత్ టైటన్స్ వాళ్ళు చెన్నై సూపర్ కింగ్స్‌ని ఓడిస్తారు గదా! సో, దానికి ప్రతిగా మళ్ళీ ఫైనల్‌లో ధోని గెలిచి సైన్ ఆఫ్ చేసి ఇప్పుడు రవిశాస్త్రి 12 సంవత్సరాల క్రితం ధోని ఫినిషెస్ ఆఫ్ ఇన్ స్టైల్ అని అంటాడు గదా! సేమ్ అదే స్క్రిప్ట్ అంటే ధోని కోసం దేవుడే ప్రిపేర్ చేస్తున్నాడేమో స్క్రిప్ట్ అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. అంటే అంటే మనం కొన్నిసార్లు దేవుడని అనలేనులే. ఎందుకంటే ఇక్కడంతా ఐపీఎల్ అనేది ఒక ప్రైవేట్ ఎంటిటీ. వాళ్ళు ఓకే. దే ఆర్ కన్సర్న్డ్ విత్ రెవెన్యూ. రెవెన్యూ ఎప్పుడు బాగుంటది? వెన్ సీఎస్‌కే ఈస్ ఇన్ ఫైనల్స్. కాబట్టి వాళ్ళు చేశారంటావా? ఏదేమైనా అంటే ఇట్స్ ఆహ్, లాజికల్ కన్క్లూజన్ నన్నడిగితే.
యాహ్! అంటే ఐ థింక్ ధోని కూడా ఐ థింక్ కొంచెం హింట్ ఇచ్చాడు గదా! ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎప్పుడో హింట్ ఇచ్చాడు దట్ హి విల్ ప్లే హిస్ లాస్ట్ కాంపిటీటివ్ గేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ చెన్నై అని ఒక రకంగా హింట్ ఇచ్చాడు. సో, మరి సీఎస్‌కే వాళ్ళు ప్లే ఆఫ్స్‌కి వెళ్తే మరి ఆ ప్లే ఆఫ్స్‌లో ఐ థింక్ ఎలిమినేటర్ అనుకుంటా చెన్నైలో ఉంది. అండ్ క్వాలిఫైయర్ 2 వచ్చేసి అహ్మదాబాద్‌లో ఉంది. ఐ థింక్ బోత్ క్వాలిఫైయర్ 1 అండ్ ఎలిమినేటర్ ఆర్ ఇన్ చెన్నై. సో, ఆ 2 గేమ్స్ తర్వాత క్వాలిఫైయర్ 2 అండ్ ఫైనల్ వచ్చేసి అహ్మదాబాద్‌లో ఉంది. సో, మరి ధోని అంటే ఐ థింక్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ సీఎస్‌కేస్ పొజిషన్. అంటే వాళ్ళు టాప్ 2లో ఫినిష్ అవుతారా? మరి థర్డ్ అండ్ ఫోర్త్‌లో ఉండి ఎలిమినేటర్ ఆడతారా? ఏదాడినా సరే చెన్నైలో అయితే పక్కాగా ఆడతారు. చెన్నైలో ఆడిన తర్వాత మరి వాళ్ళు అడ్వాన్స్ అవుతారా ఫైనల్‌కి? మరి ఎలా ఉంటది అనే సిట్యుయేషన్ దానికి ఇంకా చాలా టైమ్ ఉంది. బట్ ట్రూ టు బీ స్పోకెన్ నిజానికి చూస్తే టీం మాత్రం దే డోంట్ లుక్ ద బెస్ట్ టీమ్. కానీ పరిస్థితులు అదే అన్నీ మనం ఇప్పుడు డిమాండ్ చేస్తాయి. ముంబై గురించి మాట్లాడుకున్నప్పుడు 'ఆర్చర్' లేడు, 'బుమ్రా' లేడు. అయినా సరే వాళ్ళు ఏదోలా గెలుస్తున్నారు. దే ఆర్ ఫైండింగ్ వేస్ అని అనుకుంటున్నాం. మరి చెన్నైలో కూడా చూసుకుంటే అక్కడ కీ ప్లేయర్ వాళ్ళకి 'బెన్ స్టోక్స్' ఉన్నాడు అసలు. ఈ 'బెన్ స్టోక్స్' ఒక విధంగా చెప్పాలంటే ఓకే. తనకి ఇప్పుడంటే ఇంజ్యూరీ కన్సర్న్స్ తోటి కొంచెం ఇబ్బంది పడుతున్నాడు గానీ, మామూలుగా అయితే 'బెన్ స్టోక్స్' తను ఏమి ఆఫర్ చేస్తాడు యాస్ ఎ ప్లేయర్‌గా అంటే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అంటే ఇంత ఒక హ్యూజ్ ప్లేయర్‌ని వాళ్ళు మిస్ అవుతున్నా సరే స్టిల్ దే ఆర్ మేనేజింగ్ టు డూ వెల్. అండ్ ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే శాంట్నర్ నువ్వు బాగా రేట్ చేస్తావు. అండ్ మామూలుగా కూడా నువ్వు రేట్ చేయవు అనే దాన్ని పక్కన పెట్టాను. ఈజ్ ఆర్గ్యుబుల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ స్పిన్నర్స్ ఇన్ టీ20 క్రికెట్. అండ్ ఎస్పెషల్లీ వైట్ బాల్‌లో తన గేమ్ అద్భుతంగా ఉంటది. అంటే ఇలాంటి ఒక 2 కీ ప్లేయర్స్ కాంట్రిబ్యూషన్ లేకుండా కూడా చెన్నై వాళ్ళు అలా ముందుకెళ్ళిపోతున్నారంటే ఇట్ సేస్ దట్ దే ఆర్ రియల్లీ క్లికింగ్ వెల్ యాస్ ఎ యూనిట్. అండ్ ఈవెన్ అంబట్ రాయుడు కూడా తను ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకొస్తున్నారు. తనేదో 1 ఆర్ 2 మ్యాచెస్‌లో కొంచెం ఒక స్పార్క్ చూపించాడు. అయినా సరే వాళ్ళు అలా నెట్టుకొచ్చేస్తున్నారంటే ఇట్ జస్ట్ షోస్ దట్ దేర్ ఈస్ ఎ వెరీ గుడ్ ఎన్వైర్న్‌మెంట్ ఇన్ ద టీమ్. వన్స్ బెన్ స్టోక్స్ టీమ్‌లోకి తిరిగి వచ్చిన తర్వాత అండ్ కొంచెం మనం మిడ్ మేలోకి వెళ్ళినప్పుడు టిపికల్ చెన్నై ట్రాక్ దర్శనమిస్తది. ఆ టైంలో శాంట్నర్‌ని, రవీంద్ర జడేజాని అండ్ మన స్పిన్నర్ ఇంకొకడున్నాడు గదా! శ్రీలంకన్ స్పిన్నర్ తన పేరు నాకు గుర్తు రావట్లేదు. తీక్షణ. తీక్షణ. సో, వీళ్ళ ముగ్గురిని అక్కడ ఆడిస్తే ఇంకసలే నాకు తెలిసి టీమ్స్ ఇంకా డాన్సే ఇంకక్కడ. ఆ ముగ్గురు స్పిన్నర్స్‌ని ఆడిస్తే మిడ్ మే నుంచి నాకు తెలిసి చెన్నై వాళ్ళు 140, 150 కూడా డిఫెండ్ చేయడం మనం చూస్తామని నాకెందుకో అనిపిస్తుంది. డౌట్ లేదు. సో, మనం చూస్తూ ఉందాము. ఇంకా మేము నెక్స్ట్ 1 వీక్‌లో ఇంకా ఐడియా వస్తది. టీమ్స్ ఏవి ముందుకెళ్ళిపోతాయనేది. సో, మేము మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఒక వారం, 10 రోజుల్లో చేస్తాం. అప్పుడు టేబుల్ ఎలా ఉంటుంది? సన్‌రైజర్స్ ఎంత కిందకెళ్ళిపోయారు లేదా ఎంత పైకి ఎగురుకుంటూ వచ్చారనేది మనం చూద్దాం. అంతవరకు నేను మీ క్రికెట్ నాయకుడు రాహుల్ సైనింగ్ ఆఫ్.